దయచేసి అంత మంచిగా చక్కగా దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. కాబట్టి 2025 సంవత్సరం అందరు చక్కగా ఆరంభించారు కదా. ఆరంభంలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా? 2025 సంవత్సరము జనవరి 1 రోజు ఆ రాత్రి 25లోకి వస్తూ సంతోషంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా? ఎలా చనిపోయారు బ్రదర్ అంటే, సంతోషంలో హ్యాపీ న్యూ ఇయర్ అని బాగా తాగేసి బండ్ల మీద పోయి గుద్దుకొని చనిపోయారు కదా. ఆయుష్ అయిపోయి 20 మొదటి రోజే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మొదటి వారంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మొదటి నెలలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ చివరి ఆదివారం ఈ క్షణంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ క్షణంలో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు భూమి పైన. మీకు నాకు ఎందుకు దేవుడు ఆయుష్ని ఇచ్చాడనేది మనం ఆలోచించాలి. అర్థమైందా పిల్లరా? ఇలా ఆలోచించండి. ఈ 2000 సంవత్సరం 25లో 24ని పోల్చుకోండి ఒకసారి. 24తో పోల్చుకొని 25ను పోల్చుకోండి. 24లో నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, 25లో నా ఆత్మీయ జీవితం ఎలా ఉందని ఆలోచించండి ఒకసారి. 24లో బాగుందా ఆత్మీయ జీవితము, 25లో బాగుందా? 24లో నేను ప్రతి ఆదివారం అటెండ్ అయ్యాను చర్చికి అని, 25లో నేను అటెండ్ అయ్యానని ఆలోచన లెక్కలేసుకోండి. 24లో నా ఆత్మీయ జీవితం విన్న ప్రకారంగా నేను బ్రతికాను, 25లో బ్రతికానా లేదని ఆలోచించండి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి మనము లెక్కలు వేసుకొని బేరీజులు వేసుకుంటేనే మన ఆత్మీయ జీవితం ముందుకెళ్తుంది. కుటుంబంలో ఉంటాడు పెద్ద ఎవరు? యజమాని. యజమాని ఉన్నప్పుడు హైదరాబాద్లో బ్రతకాలంటే 10,000 సరిపోవు. 10,000 సరిపోలేనప్పుడు ఏం ఆలోచన చేస్తాడు తెలుసా? ఈ 10,000తో కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను, ఇంటి అద్దె కట్టలేకపోతున్నాను, నా పిల్లలకు మంచి భోజనం పెట్టలేకపోతున్నాను, మంచి చదువు ఇవ్వకపోతున్నాను, మంచి వస్త్రాలు ఇవ్వలేకపోతున్నాను అని ఆలోచన చేసి ఏం చేస్తారు తెలుసా? దీనికి మించిన ఇంకేదన్నా ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని కలిసిన ప్రతి ఒక్కరికి తన బాధ చెప్పుకుంటారు కదా. అవునా కదా? ఒక ఉద్యోగం ఉంటే చూడవా, 10,000తో నాకు సరిపోతలేదు, ఒక 15,000 ఉద్యోగం ఉంటే చూడు, ఒక 20,000 ఉద్యోగం. ఎందుకయ్యా ఇది చేస్తున్నావు అంటే సరిపోవడం లేదని. అంటే నెలకు దినానికి నీవు లెక్కలు వేసుకుంటున్నావు శరీర విషయంలో, మరి ఆత్మీయ జీవితం విషయంలో సంవత్సరానికి లెక్కలు వేస్తున్నావు. దేవుని సన్నిధానంలో నేను వచ్చి కూర్చున్నాను, కానీ పోయిన సంవత్సరం 24లో నేను ఆత్మీయ జీవితంలో బ్రతకలేను, ఈ సంవత్సరంలో బ్రతికాను, ఒక బేరీజ్ వేసుకున్నాం. పోనీ 24లో బ్రతికాను, 25లో బ్రతకలేనని మన ఆలోచన వేసావు. ఒక శరీర జీవితానికైతే నువ్వు ఎంతో చక్కగా ఆలోచిస్తున్నావు, మరి ఒక శరీరము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి వెళ్ళే ఈ జీవితం కోసం ఇంత ఆలోచిస్తున్నప్పుడు క్రైస్తవుడిగా నీవు మరి నిత్యము జీవించే పరలోకానికి వెళ్ళాలంటే ఈ లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఆలోచించండి. చూస్తుండగా ఇంకా 3 రోజులు అయిపోతే ఈ సంవత్సరం ముగిసిపోతుంది. దైవ సేవకులు చెప్పినట్టుగా ఒక సంవత్సరం వెళ్ళిపోతుంది. ఇగో హ్యాపీ న్యూ ఇయర్ అని నీవు అనుకుంటున్నావు, కానీ 25వ సంవత్సరం, ఒక సంవత్సరం మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరంలో నా బ్రతుకు దేవునికి ఎలా కనిపించిందని ప్రశ్నించుకున్నాము. ఎలాంటి పాపంతో కనిపిస్తున్నాను నా దేవునికి? ఎవరు చూస్తలేరని పాపం చేస్తున్నాను, దేవుడు చూస్తున్నాడని అందరూ తెలుసు కదా. మనం అనుకుంటున్నాము ఒక సంవత్సరము కొత్త సంవత్సరం అనుకుంటున్నాం, కానీ ఒక క్షణమే మనకు కొత్తది. అర్థమైందా? ఒక క్షణము కొత్తది, ఒక నిమిషము కొత్త నిమిషం. ఎందుకంటే ఆ క్షణాల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ నిమిషంలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ గంటలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ దినంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ వారంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ నెలలో చనిపోయిన వారు, ఈ సంవత్సరంలో చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చనిపోయిన వానికి దినాలే అయిపోతే బ్రతికున్న మనకు నూతన జీవమా కదా, ఒక నిమిషమైన, ఒక క్షణమైన. ఆలోచించండి పిల్లరా. మరి ఇంతగా వింటున్నాము,
వెళ్తున్నాము, చర్చిల సంఘాలకు వెళ్తున్నాము, ఇవన్నీ వింటున్నాము. మరి ఎందుకు మనలో మార్పు రాలేకపోతుంది? ఎప్పుడు ఆలోచన చేశాము? ఇంతగా వింటున్నాము కదా, ఇంతగా చెబుతున్నారు కదా, ఇంత విన్న తర్వాత మన జీవితంలో ఎందుకు మార్పు రాలేకపోతుందో ఒకసారి ఆలోచించండి. పిల్లలు ఎంత చెప్పినా వాళ్ళు వినకపోతుంటే మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? పిల్లలకు ఒరే ఇది తీసి అక్కడ పెట్టరని చెప్పావు, వాటర్ బాటిల్ తీసి అక్కడ పెట్టావని చెప్పావు, వినలేదు. ఇంకోసారి చెప్పావు, రెండోసారి చెప్పావు, మూడోసారి చెప్పావు. అప్పుడు బయటి వాళ్ళు వచ్చి కూర్చున్నారనుకోండి, భార్య ఉంది, అన్నం వేసి అన్నాం, పక్కలో వచ్చి కూర్చున్నారు ఫ్రెండ్స్, ఏదో పనిలో ఉంది అనుకొని మళ్ళీ అన్నం వేసి అన్నాం, మళ్ళీ వినలేదు. అమ్మ నీళ్ళు అన్నాడు అనుకో, నీళ్ళు ఇవ్వలేదు. బయటికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్రెండ్స్ వాళ్ళ ముందర ఏమంటారు చెప్పండి? చెప్పండి చెప్పండి. పోనీ మీ పిల్లలే మీ ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారు, మీ పిల్లలకు మీరు మాట చెప్తున్నారు, వింటలేకపోతే ఏమనుకుంటారు చెప్పండి? ఏంది? మీతోనే మాట్లాడించాలి ఇలాంటి మాటలని. ఎందుకు తెలుసా? అసలు నువ్వంటే భయం లేదరా నీ భార్యకు? ఏందమ్మా నువ్వంటే అసలు మీ పిల్లలకు భయం లేదు? వాళ్ళకి భయం రావాలంటే ఏంటి అని చెప్పండి కదా. వాళ్ళకు భయం రావాలంటే ఏం చేయాలి? పిల్లలు భయపడాలంటే, భార్య భయపడాలంటే ఏం చేయాలనుకున్నా చెప్పండి. మాట వినకపోతే సరే పోనీ ఎప్పుడు వెళ్తారా అని చూస్తారు. పోయిన తర్వాత భర్త అయితే భార్యను కొడతాడు. కొట్టడంలో భయం వస్తుందా? మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోగానే పిల్లలు ఏమని తెలుసా? మా ఫ్రెండ్స్ ముందర నా పరువు తీసేసామంటారు. భయం రావాలంటే ఏం చేయాలి? భయము లేకనే కదా తప్పు మీద తప్పు చేస్తున్నాం. భయము రావాలంటే ఏం చేయాలి? ఎవడన్నా ఆలోచన చేస్తామా? ముఖ్యంగా మన ఆత్మీయ జీవితానికే భయం అనేది లేదు. ఆ భయం ఉంటేనే కదా దేవునికి భయపడతాం కదా. మనం ఏది చేసినా కానీ అంతగా భయం లేనట్టుగా తప్పులు చేసేస్తున్నామంటే, అసలు భయం ఉంటే, ఒకవేళ భయం ఉంటే మనం అలాంటి తప్పులు చేస్తాం. భయం ఉన్న వాడు చూడండి, ఒరే అది తీసుకురాగానే టక్ మంది తెచ్చిచ్చేస్తారు. భయం ఉన్న భార్య అమ్మ నీళ్ళు తీసుకురాని టక్ మంది తెచ్చిచ్చేస్తారు. అంటే భయము అంటే ఎలా వస్తుంది అని ఆత్మీయ జీవితంలో ఎప్పుడన్నా నేర్చుకున్నామా? భయాన్ని నేర్చుకోమంటున్నాడు దేవుడు. భయపడడం నేర్చుకోమంటున్నాడు. ఈ భయము లేకనే కదా మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. భయపడడం నేర్చుకోవాలన్నా? ఎప్పుడన్నా విన్నారమ్మా? భయపడాలన్నారు కానీ భయపడడం నేర్చుకోమంటున్నాడు దేవుడు. భయపడడం ఎలా నేర్చుకున్నాం చెప్పండి? ఎలా వస్తుంది భయపడడం? విన్నారమ్మా? ఎప్పుడన్నా భయపడడం నేర్చుకున్నారా? ఇప్పుడు నేర్చుకోండి. మనము ఇప్పుడు సేవకులు చెప్పారు, కుక్క కక్కిన వాంతికి తింటుందంట, పంది బురదలో దొంపుతుందంట. ఎన్నిగా నేను చెప్తున్నాను, ఎంతోమంది సేవకులు చెప్తున్నారు, ఎన్నో యూట్యూబ్లో చూస్తున్నారు, ఎంతోసేపు బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరిలా తప్పు చేస్తున్నామా? సరే చేస్తున్నామా లేదా? ఏదో ఒక విషయంలో తప్పు చేస్తున్నామా లేదా? ఈ తప్పు ఎందుకు చేస్తున్నాం? మరి మనం చేస్తున్నాం, యేసు ప్రభువు ఎందుకు చేయలేదు? మనలాంటి దేహమే, మనలాంటి శరీరమే, మనలాంటి ఆకలి దప్పులతో ఉన్నాడు. ఆయనకు దాహం వేసింది, ఆకలి వేసింది, నిద్ర వచ్చింది, కష్టపడ్డాడు, బాధ అనిపించింది, శ్రమ అనిపించింది, ఇబ్బందులు పడ్డాడు. మనలాంటి దేహంలో ఎలాంటి దేహం మనకి ఎలా ఉందో యేసు ప్రభు కూడా అలాంటి దేహం ఉంది. కానీ ఆయన ఎందుకు తప్పు చేయలేదు? కాదు మన పాపలమే, మనం పరిశుద్ధులమే, కానీ మనం పాపం అంటే ఇష్టపడతాం. ఆయనలో ఉన్నది ఏంటంటే ఏం తెలుసా? భయపడము దేవునికి నేర్చుకున్నాడు. దేవునికి ఎందుకు ఆయన విధేయత కలిగి బ్రతికాడు? దేవునికి ఎందుకు నచ్చాడు యేసుప్రభు అంటే దేవునికి భయపడడం నేర్చుకున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం.
ఇది ఎవ్వరు మనం ఆలోచించామమ్మా. భయపడాలి భయపడాలి అంటారు కానీ భయపడడం ఎలా అనేది నేర్చుకోవాలి మనం. అర్థమైందా? చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో, అంటే యేసుప్రభు అంట శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయము భక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏముండడం వలనమ్మా? భయం ఎలా వస్తుంది? ఆయన యేసు ప్రభు భయం ఉంది, మనకు భయం లేదు. భయం ఎలా నేర్చుకున్నామండి? ఈ మాట కొద్దిసేపటి చెప్పేసి దీన్ని ఆలోచించుకొని ముగించేస్తాం. సంవత్సరాల తరబడి వాక్యాన్ని వింటున్నాము. సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్తున్నాం. సంవత్సరాలు పడి ప్రార్థనలు చేస్తున్నాం. సంవత్సరాలు తరబడి ప్రార్థన బైబిల్ చదువుకున్నాం. ఇంత చేస్తున్న మనలో ఎందుకు తప్పుల మీద తప్పులు చేస్తున్నామంటే భయపడడం అనేది మనకు నేర్చుకోలేదు దేవుని దగ్గర. ఒక ఉద్యోగస్తుని యజమానికి భయపడ్డావు, భర్తకు భయపడ్డావు, పిల్లలు తల్లిదండ్రులకు భయపడ్డారు. మరి ఒక మనిషికి డబ్బు ఉన్నవానికి భయపడ్డావు, బలం ఉన్నవానికి భయపడ్డావు, పేరున్నవానికి భయపడ్డావు, అందరికి భయపడ్డావు. కానీ దేవునికి భయపడడం నేర్చుకున్నావు ఎప్పుడన్నా? దేవునికి భయపడడం అంటే ఏంటో తెలుసా పిల్లరా? నేర్చుకోవడం అంటే ఏం తెలుసా పిల్లరా? ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకున్న పిల్లరా, భయం అంటే ఇక్కడ ఎలా నేర్చుకోవాలని చక్కటి మాట ఇక్కడ బైబిల్లో దాచిపెట్టేది ఉన్న మాటను ఈ రోజుల్లో దీన్ని ఎంతగా వల్గర్గా తప్పుగా ఎంతగా వినియోగించుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ మాటను చెప్పేసుకొని మనుషులు ఏ విధంగా తయారైపోతున్నారో ఈ మాటను చదువుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దామండి. చదవండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 22వ వచనం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలోను 10వ భాగంలోను అవశ్యముగా వేరుపరచవలను. నీ దినములన్నిటిలో, నువ్వు బ్రతికిన దినములన్నిటిలో, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రతికిన దినములో, ఇంకా బ్రతకాల్సిన దినములన్నిటిలో, అర్థమైందా? ఇప్పటి వరకు బ్రతికిన దినములన్నిటిలో, ఇంకా బ్రతికిన దినములన్నిటిలో చెబుతున్నాడు అక్కడ, నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటమ్మా? భయపడము నేర్చుకోవాలి. ఎలా భయపడాలి దేవా? చదవండి అక్కడ, ఎలా భయపడి నేర్చుకోవాలంటున్నా చెప్పండి. భయపడటం నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నామమును తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకొను స్థలమున ఆయనకు నివాస స్థలముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్ష రసంలో కానీ, నూనెలో కానీ, 10వ వంతును పశువులలో కానీ, గొర్రె మేకలలో కానీ తొలిచూలు వాటిని తినవేయవలెను. మార్గము దీర్ఘముగా నున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల, అంటే ఇక్కడ అర్థమైందమ్మా, 10వ భాగం ఇవ్వడము భయపడము నేర్చుకోవడం. అంటే 10వ భాగము ఎందుకు ఇవ్వాలి? ఇది అర్థం కావాలి. ఇవ్వండి అని తీసుకుంటున్నారు కానీ ఇచ్చిన తర్వాత నడుచుకుంటూ వచ్చేట ఆయన సైకిల్ మీద వచ్చాడంట. పాస్టరు సైకిల్ మీద వచ్చిన ఆయన బైక్ మీద వచ్చాడంట, బైక్ మీద వచ్చిన ఆయన కార్లో వస్తున్నాడంట.
అంటే ఒక సేవకుడు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా యూట్యూబ్లలో కూడా చూడండి ప్రియులారా, దశమ భాగం అంటున్నారు. మీరు వాక్యాన్ని ఇదే చెప్తున్నారు, దశమ భాగం చెప్తున్నారు. అంటే ఈ దశమ భాగం ఇవ్వడంలో ఎందుకు దేవుడు చెప్పాడంటే మీరు నాకు భయపడడం నేర్చుకోవాలి. ఈ దశమ భాగం ఎందుకు ఇవ్వమన్నాడని ఇశ్రాయేలుకి చెప్తున్నాడు అంటే ప్రియులారా, ఈ దశమ భాగం విషయంలో ఇదిగో నీవు ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నావు, నీకు భోజనం లేని పరిస్థితి, ఇవి నేను తీసుకెళ్లే దేశానికి తీసుకెళ్తున్నాను, నీకు అన్నీ అక్కడ చక్కగా ఉంటాయి. ఇదిగో నీకు ఆహారం లేకుండా ఆహారం కోసం నువ్వు పాకులాడి పని చేస్తా కూడా భోజనం పెట్టలేని ఐగుప్తీయులకు అక్కడి నుంచి నేను విడిపిస్తున్నాను. బానిసత్వంలో ఉన్న నీకు పనిచేసిన డబ్బులు ఇవ్వలేని నీకు, పిల్లల్ని ప్రేమించలేని నీకు, 24 గంటలు పని చేపిస్తూ నీకు డబ్బులు ఇవ్వలేని బానిసత్వంలో నీకు నిద్ర లేకుండా, నీకు పని చేసిన డబ్బులు రాకుండా, నువ్వు పని చేసిన డబ్బులతో భోజనం చేయాలనుకున్న కూడా భోజనం చేయకుండా బానిసత్వంలో ఉన్న మిమ్ములను ఇదిగో మంచి దేశానికి తీసుకెళ్తున్నాను. ఇదిగో మీ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి వారు ఉంటే వాళ్ళకు మీ దశమ భాగం ఇవ్వండి అని దేవుడు ఇశ్రాయేలుకు చెబుతున్నమాట. అర్థమైందా? దేశంలో ఎవ్వరు బీదవాళ్ళు కనిపించొద్దు, దేశంలో ఆకలితో ఎవరు అలమటించొద్దు. ఇశ్రాయేల్ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవ్వరు బీదవాళ్ళని కనిపించదు, అందరూ సమానంగానే ఉండాలన్నది దేవుని ఆలోచన. సంఘంలో సమానంగా ఉంటారు. అర్థమైందా? ఇదిగో ఇశ్రాయేలులు లేవీలకు ఇస్తే, లేవీలు ఏంటంటే, లేవీలు అంటే ఎవరమ్మా? యాజకులు, సేవకులకు ఇస్తే ఏం చేయాలి తెలుసా? సేవకులు తన కుటుంబానికి సరిపోయిన తర్వాత ఆ మిగిలినదంతా దేశంలో బట్టలు లేని వారికి బట్టలు ఒకవేళ తెచ్చిస్తే బట్టలు ఇవ్వాలి మీరు. గొర్రెలు లేని వారికి గొర్రెలు తెచ్చిస్తే గొర్రెలు ఇవ్వాలి మీరు. ఎడ్లు లేని వారికి మీకు దశమ భాగంగా తెచ్చిస్తే ఎడ్లు ఇవ్వాలి మీరు. ఇదిగో ధాన్యం తెచ్చిస్తే మీకు సరిపోయిన తర్వాత ధాన్యం ఇవ్వాలి మీరు. లేని వారికి ఏదైతే లేకుండా ఉంటారో మీ దేశంలో వారికి ఇవ్వాలని దేవుడు దశమ భాగం ఇవ్వమంటే, ఈ రోజులో దశమ భాగాన్ని ఎలా చేశారమ్మా? మన విశ్వాసం మేడున్న వాళ్ళ మాన్నే ఉంటాం, కానీ వాళ్ళు మాత్రము బిల్డింగ్లు కట్టుకుంటారు, కార్లు తిరుగుతుంటారు, BMW. వీళ్ళు ఇంత పొంగిపోతుంటారు తెలుసా? మా పాస్టర్ BMWలో వచ్చారు, నిన్ను ఇచ్చిన దాంతోనే వచ్చాడు తల్లి. నీ మీద అందరు దోచుకొని వెళ్ళాడు. సేవకుడు ఎలా ఉండాలి తెలుసా? దశమ భాగాన్ని తీసుకున్న తర్వాత తన కుటుంబానికి సరిపోయిన తర్వాత మిగిలినంతా మళ్ళీ సమాజానికి ఇవ్వాలని దేవుడు చెప్తాడు. కిందికి వచ్చిన తర్వాత ఇగో నీ పనివారు కూడా ఉండొద్దు. ఈ దశమ భాగం అంతా తెచ్చేక్కడ తెలుసా? దేవుని సన్నిధానం తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత మీరు అందరు కలిసి అక్కడ భోజనం చేయండి. అక్కడ బీదవాడని లేదు, గొప్పవాడని లేదు, అందరు కలిసి నా సన్నిధానం తీసుకొచ్చి మీరు అందరు కలిసి అక్కడ భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత మిగిలిన దాంతో ఏం చేయండి? పంచిపెట్టండి. ఇంత చక్కగా భయపడడం ఇప్పుడు ఆలోచించారా? ఇస్తున్నామా? ఇచ్చేది కూడా ఎలా ఇస్తాం తెలుసా? మా పాస్టర్కి పెద్ద చర్చ్ ఉంది, ఇది అయిపోయితే ఇంకోటి కడుతున్నాడు, ఆ తర్వాత ఇంకోటి కడుతున్నాడు, ఆ తర్వాత ఇంకోటి కడుతున్నాడు, ఇంకోటి కడతాడు. నీది ఇచ్చిన దశమ భాగం వృధా అయిపోతుంది. అక్కడ నీకు లాభం ఉండదు. పని చేసేవారికి ఇవ్వండి, న్యాయంగా పని చేసేవారికి ఇవ్వండి, అది మీకు ఆశీర్వాదం. అర్థమైందా? నమ్మకంగా పని చేసేవారికి ఇవ్వండి. ఈ రోజులో చూడండి ప్రియులారా, నిజంగా ఒక్కొక్కరు ఎంతగా విస్తృతించారు చూడండి. మీరు ఆలోచించండి. మేము వెళ్తున్న మందిరాలకు కానీ లేకపోతే వెళ్తున్న వారి గురించి చూడండి. దశమ భాగం ఇవ్వమనే అంటున్నారు, కానీ దశమ భాగంలో ఏముంది అంటే భయపడడం నేర్చుకోవాలి. అది ఇచ్చిన తర్వాత నిజంగా క్రమంగా వెళుతుందా లేదా కూడా నేను చూడాలి. నువ్వు ఇచ్చిన డబ్బు చేస్తున్నారమ్మా, మీరు వెళ్తున్నారు, అన్ని సంఘాలకు వెళ్తున్నారు. మీ సంఘాల్లో లేని వాళ్ళ సంఘంలో ఉన్న వారికి అన్నీ హెల్ప్ చేస్తున్నారా?
ఒక సేవకుడు కదా, దేవుని సేవకుడు కదా, సహాయం చేయాలని 24 గంటలు వాక్యం చెప్తుంటాడు కదా. ఆ సేవకుడే సంఘంలో వచ్చే వారికి ఏమన్నా సహాయం చేస్తున్నాడా? పట్టణం విషయం తర్వాత సంగతి, గ్రామం విషయం తర్వాత సంగతి. మన సంఘానికి వస్తున్న వారికి అని హెల్ప్ చేస్తున్నారా? పోనీ నువ్వు వెళ్తున్న చర్చికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో దశంభాగాలు వేసావు. అయ్యగారు నేను ఇల్లు కట్టుకున్న 1,00,000 రూపాయలు ఇయ్యాను అడుగు వస్తుంది. ఓ 20,000 అడిగి చూడు, అర్థమైంది? ఇస్తారా? మీరు మనసు గుడ్డెపై నమ్మకం వేసుకొని చెప్పండి. దేవుడు ఏమంటుంది తెలుసా? వారి అవసరతలు నువ్వు తీర్చాయి. నీ బిల్డింగ్ కట్టుకున్నావు కదా, నీ సంఘానికి వచ్చిన వారికి బిల్డింగ్ ఉందా? అదే గుడిసెలు ఉంటాడు, కానీ ఆయన దగ్గర మళ్ళీ నీ దశంభాగం ఏమంటున్నావు. నీ సంఘానికి వచ్చేవాడు బజ్జీలు అమ్ముకుంటున్నాడు, కానీ అదే బజ్జీలు అమ్ముకున్నాడు మళ్ళీ దశంభాగం ఏమంటున్నాడు. వాడు అదే స్థితిలో ఉంటున్నాడు, మనము రెట్టి